వన్ హెల్త్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇంతకు ముందు కూడా కొన్ని కార్యక్రమాల్లో చెప్పాను. భవిష్యత్తు తరాలని కాపాడుకోవడానికి డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రచారం చేస్తున్నటువంటి కాన్సెప్ట్ వన్ హెల్త్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యుఎన్ఓకి అనుబంధ సంస్థే, డబ్ల్యూహెచ్ఓ అనుబంధ సంస్థే. ఈ ప్రపంచ వాణిజ్య మండలి, వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే, ఇది చేసేటువంటి పని ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి సభ్యత్వంలో ఉన్నటువంటి దేశాల యొక్క వ్యాపారం మొత్తం ఎలా ఉండాలి, అది ఇప్పుడు ఎక్కువ ఫుడ్ మీద జరుగుతోంది. చేసేటువంటి ప్రతి వ్యాపారం కమాండ్ చేసేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఫండింగ్ ఇచ్చేది వరల్డ్ బ్యాంక్, నడిపేది ప్రపంచ కుబేరులు. ప్రపంచ కుబేరులు అంటే మీకు తెలుసుంటుంది, బిలినియర్స్. వాళ్ళే మొత్తం నడుపుతున్నారు. కానీ దీంట్లో అప్పుడప్పుడు మంచిని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ మంచి విషయం వన్ హెల్త్ కాన్సెప్ట్. నేను వీళ్ళు చేసేటువంటి పని ఏంటి, ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్ ఏంటనేది చెప్పి నేను మీకు విరమిస్తాను. మన దగ్గర జరుగుతున్నటువంటి బిజినెస్ మొత్తం, మన రూపాయి విలువ తగ్గడం, డాలర్ విలువ పెరగడం, ఈ మూడే చేస్తూ ఉంటాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంకు, ప్రపంచ కుబేరులు. ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ వద్దు అని చెప్పి అన్నానంటే, ప్రపంచ కుబేరులు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బిల్ గేట్స్ చేతిలో 16 లక్షల ఎకరాలు ఉన్నాయి. 16 లక్షల ఎకరాలు. ఒకరి చేతిలో అన్ని లక్షల ఎకరాలు ఉండటం ఎంత ప్రమాదం చూడండి. ఆయన ఏం పండిస్తే అదే తినాలి. ఇప్పుడు ఆయన వ్యవసాయం మీద గత 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద పడ్డారు. మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తూ సర్వీస్. మొట్టమొదటేమో కొన్ని విషయాలు మనం బయట మాట్లాడడంలో ఏ తప్పు లేదు. ప్రపంచ దేశాలకి, ఆఫ్రికా దేశాలకి మందులు ఫ్రీగా సప్లై చేశారు. హెచ్ఐవి కానీ, టీబీ కానీ ఇట్లాంటి వాటికి గవర్నమెంట్ హాస్పిటల్స్కి సప్లై చేశారు. ఫ్రీ కాదు, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కొంటుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫ్రీ సప్లై. వాళ్ళకి, ప్రపంచ కుబేరులకి ఎలాంటి ఆదాయం ఉంటుందంటే, ఒక స్థాయి వరకు సంపాదించారు, ఇంకా అసలు సంపాదన కూర్చుంటే రావాలి. మందుల్లో సంపాదించారు, ఫుడ్లో సంపాదించాలి. ఫుడ్లో కూడా మల్టీనేషనల్ కంపెనీలు పెట్టారు. ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టారు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టారు, ఆయిల్ కంపెనీలు పెట్టారు. అంటే ఈ వంట నూనె, ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు, అవన్నీ వస్తోంది, ఆదాయం వస్తోంది. కానీ ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలంటే వ్యవసాయాన్ని గుప్పిట్లో పెట్టుకుంటే చాలు. 25 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తూ ఇప్పుడుకి మనం మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉన్నాం. మీరు ఒకరి పేరు చెప్తాను, వందనా శివ. సామాజికవేత్త, ఒక స్త్రీ, ఒక లేడీ, వందనా శివ. కవిత కురుగంటి, మన గుంటూరు జిల్లా ఆమెది. వీళ్ళిద్దరూ ఎడ్యుకేట్ చేస్తారు కార్పొరేట్ సిస్టమ్ ఏ విధంగా మన దేశంలోకి ప్రభుత్వాల యొక్క ప్రమేయంతో లోపలికి వచ్చాయి, రైతులైన అమాయకులైనటువంటి రైతులను ఎలా గుప్పిట్లోకి తీసుకున్నారు వాళ్ళు అని. విత్తనాల కంపెనీలు వాళ్ళవే, ఎరువుల కంపెనీలు వాళ్ళవే, మందుల కంపెనీలు వాళ్ళవే, కొనేది వాళ్ళే, ప్యాక్ చేసేది వాళ్ళే, మళ్ళీ డబ్బులు పెట్టి ధర నిర్ణయించి అమ్మేది వాళ్ళే. పంట మొత్తం పండిస్తాం, మొత్తం అమ్మేస్తాం, వాళ్ళు ప్యాక్ చేసిన దాన్ని డబ్బులు పెట్టి మనం కొంటూ ఉంటాం. ఇది ప్రపంచం మొత్తం జరుగుతున్నది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫండింగ్, వరల్డ్ బ్యాంకు నడుపుతున్నది ప్రపంచ కుబేరులు. ఇప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది వద్దనడానికి కూడా కారణం అదే. నాకు తెలుస్తోంది కాబట్టి, జరుగుతున్న విషయాలు తెలుస్తున్నాయి, భవిష్యత్తు ఎంత ప్రమాదంలో ఉంటుందో అర్థమవుతుంది కాబట్టి పదే చెప్పడం. ఇందాక ఎన్పికే చెప్పాను చూడండి. ఈ ఎన్పికే రసాయన రూపంలో తయారు చేసి అమ్మారు. మళ్ళీ వాళ్ళే ఏం ప్రచారం చేశారు, వద్దొద్దు, రసాయనాలు చాలా ప్రమాదం, మీకు డయాబెటిక్ వచ్చేస్తుంది, క్యాన్సర్ వచ్చేస్తుంది, అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్లోకి రండి. 1995 నుంచి స్టార్ట్ అయింది అది. ఇదే ఎన్పికేని మేమేం చేసామంటే, మీరు రసాయనాలు లేకుండా బయోకెమికల్ లాగా, బయోఫెర్టిలైజర్ లాగా తయారు చేసాం. మీకు మాన్సెంటో కంపెనీ, సింజాంటో కంపెనీ, ప్రపంచ ఎరువులు, మందులు తయారీ కంపెనీలన్నీ ఈ రెండే ఉంటాయి. ఇంకొక 3 ఉన్నాయి, వాళ్ళకి అనుబంధ సంస్థలే అవి.
కెమికల్ ఫెర్టిలైజరు ఆ కంపెనీ ఉంటుంది, ఆర్గానిక్ ఫెర్టిలైజరు అదే కంపెనీతో ఉంటుంది. అలాగే పురుగుల మందులు అదే కంపెనీతో రిలీజ్ అవుతుంది. అలాగే ఆర్గానిక్ మందులు, పురుగు మందులు కూడా అదే కంపెనీతోనే తయారవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి కూర్చుంటే డబ్బు రావాలి. వాళ్ళు ఏం చెప్తే వ్యవస్థ ఆ విధంగా మారాలి. ఒప్పందాలు అలా ఉంటాయి, విదేశాంగ ఒప్పందాలు అలా ఉంటాయి. పాలేకర్ గారు రీసెంట్గా ఒక కార్యక్రమంలో మాట్లాడిన విషయం ఏంటంటే, రసాయన మందులు, ఈ హైబ్రిడ్ జెనెటికలీ మాడిఫైడ్ విత్తనాలు తయారు చేసినటువంటి కంపెనీ ప్రతినిధులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తే ఏం చేస్తారు? క్యాన్సర్ వస్తుందని తెలుసు, వీటన్నిటినీ తింటే, ఆ ఉత్పత్తులను తింటే, ఆ మందులు వేసినటువంటి వాటిని తింటే క్యాన్సర్ వస్తుందని తెలుసు. అయినా వాళ్ళు వ్యాపారం కోసం నడుపుతున్నారు. వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందన్నప్పటికీ ప్రచారం చేస్తున్నారు, డబ్బు తప్ప ఇంకేం ఉండదా జీవితంలో అని. క్యాన్సర్ రావడానికి వాళ్ళు అంగీకరిస్తారా అంటే అంగీకరించరు, ఎవ్వరు సిద్ధంగా లేరు. క్యాన్సర్తో చనిపోవాలని ఎవరిని అనుకుంటామా? వాళ్ళు కూడా అనుకోరు. అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళకి ఇంట్లో కూడా క్యాన్సర్ వస్తుంది, కానీ ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అంగీకారంగా లేరు, ఎవరు లేరు, సిద్ధంగా లేరు. భవిష్యత్తుని ఊహించకపోతే, ఒక రైతు ఊహించగలుగుతున్నప్పుడు సైంటిస్టులు ఎందుకు ఊహించలేరు? ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు ఊహించలేరు? ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళు ఎందుకు ఊహించలేరు అని అంటే, పూర్తిగా గత 25 సంవత్సరాలు 35 సంవత్సరాలుగా బందీలయ్యాం, బయటపడలేం. రాజకీయ నాయకులకి కొన్ని విషయాలు చెప్పచ్చో లేదు తెలియదు, అధికారం అదొక వ్యసనం. అధికారం లేకపోతే మళ్ళీ కష్టం. 5 సంవత్సరాలు అయిందా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలి. అనుమతులు ఇవ్వాలన్నా ఇచ్చేయాలి, అనుమతులు ఇస్తే తప్ప ఫండింగ్ రాదు. ఆ ఫండింగ్ కోసం చేస్తున్నటువంటివి. ఈ విషయాలు ఒక సాధారణ రైతుగా మనకు అర్థమైతే, ఈ ఆర్గానిక్ కంపెనీల మందులు మనకు వద్దు, ఎరువులు మనకు వద్దు, ఆ విత్తనాల జోలికే మనం పోవద్దు. మన ప్రాంతంలోనే మన లోకల్ వెరైటీస్, వరి కావచ్చు, కూరగాయలు కావచ్చు, లేకపోతే పండ్లు కావచ్చు, ఏ మొక్కలైనా సరే అన్ని నాటు రకాలు దొరుకుతున్నాయి. ఇన్ని అంతరించిపోయాయని చెప్పి అనుకున్నా ఇంకా కూడా చాలా రకాలు ఉంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.